ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో 3 కూటమి పార్టీలు ఉన్నాయి కదా, తెలుగుదేశం, జనసేన, బీజేపీ. ఈ 3 పార్టీల మధ్య 85-15-5 రేషియో ఉంటుందని స్వయంగా నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై జనసేనలో కాస్త అసంతృప్తి ఎక్కువగా అనిపిస్తుంది. ఏం జరగనుంది? ఏం చేయగలరు అడగండి సార్. మీరు కౌలు రైతులకి 5 కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ ఇచ్చినప్పుడు గ్యాప్ కొందా మీకు? ఒక్కోడికి 1 లక్ష రూపాయలు ఇచ్చాడు ఆయన. నాకు అప్పుడు అర్థం కాలే. ఆ రోజు ఆయన ప్రకటించుకుంది ఏంటంటే నేను కౌలు రైతుని అని. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఒక గులాబీ మొక్క అంటుకట్టి ఒక పొలంలో పాతాడు. ఆయన ప్రతిష్ఠించిన జనసేన పార్టీలో ప్రతిష్ఠిస్తే ఈ గులాబీ మొక్క 21 పూలు పూసాయి. మీకు అర్థమైందా? అంటుకట్టిన మొక్కకు వచ్చిన 21 పూలే జనసేన పార్టీ యొక్క ఔన్నత్యం. ఆయన నిజంగా కావాలంటే 175 నియోజకవర్గాల్లో నిజంగా జనసేన పార్టీ కావాలంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అంట్లు కట్టి ఒక అంటుకట్టిన మొక్కకి 21 పూలు వస్తే మిగిలిన ఎన్ని మొక్కలకి ఎన్ని పూలు రావాలో ఆలోచించుకోండి 175 గెలాలంటే. అంటే తెలుగుదేశం ఆచ్ఛేదం లేకపోతే వీళ్ళకి దిక్కు లేదు. అందుకే 13 స్థానాలు వాళ్ళు ఇచ్చిన వాళ్ళు నిలబెట్టుకున్నారు, వాళ్ళ క్యాండిడేట్ని తీసుకొచ్చి. వీళ్ళు ఒరిజినల్గా గెలవలేడు. ఆలపాటి రాజా ధర్మం అని నాదెండ్ల మనోహర్ గెలిచాడు, పిఠాపురం వర్మ ధర్మం అని ఈయన గెలిచాడు. స్వయం ప్రతిపత్తి, స్వతంత్ర ప్రతిపత్తి లేని వ్యక్తులు వీళ్ళు. అంటే దీని మొఖానికి నాదెండ్ల మనోహర్ ఏంటంటాడు? ఫ్లెక్సీలు కట్టినా లేకపోతే మీ దేవసాలు చేసినా లేకపోతే ఇది కట్టినా అందులో పెట్టి ఊరేగినా మీకు ఏమైనా ఇస్తారా? క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేసినాడు అంటే మళ్ళీ సింపుల్గా చెప్తా మీకు అర్థమయ్యే భాషలో. నెల్లూరులో కోటరెడ్డి సీతారెడ్డి గారి బ్రదర్ ఉన్నాడు గిరి, అధికార ప్రతినిధిని ఇచ్చారు ఆయనకి. ఊరంతా ఫ్లెక్సీలు కట్టాడు సార్ ఆయన. ఒక నియోజకవర్గానికి అయితే ఆస్పిరెంట్ అట ఆయన. ఆయన ఏటీవీ డిబేట్లోనే మాట్లాడు అధికార ప్రతినిధి. వీళ్ళటగా ఫ్లెక్సీలు కట్టుకుంటే బాధ వచ్చిందట వాళ్ళకి. ఫ్లెక్సీలు కట్టేస్తే ఇచ్చేస్తారా అని. మరి ఎలివేషన్ లేకుండా ఎవరికి తెలుస్తుంది? వీళ్ళు పని చేస్తేనే కదా పలానా పని చేసాడు ఫ్లెక్సీ కట్టుకున్నాడు. లేకపోతే అధినాయకుడు వచ్చినప్పుడు వాళ్ళ అటెన్షన్లో ఎవరైతే ఎన్ని ఫ్లెక్సీలు కట్టాడంటే సార్ మన పార్టీకి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాడు, పలానా ఇన్ఛార్జు, పలానా ఇదని పక్కోడు చెప్తేనే కదా అర్థమవుతుంది. లేదా 175 నియోజకవర్గాల్లో అవకాశం పట్టేసిన రాజశేఖర రెడ్డి అయితే కాదు కదా పవన్ కళ్యాణ్. సో బేసిక్స్ లేకుండా పార్టీ క్షేత్రస్థాయిలో నిర్మించవలసిన బాధ్యత ఎవరు? పవన్ కళ్యాణ్, జగన్మోహన్, ఎవరు మన నాదెండ్ల మనోహర్ మీద పెట్టుకుని అక్కడ ఎవరు నిర్మిస్తాడు వాళ్ళకి? సో అయితే 85-15-5 సరిపోతుంది. అవునండి. గతంలో లోకేష్ అమనాభూతులు తిట్టినప్పుడే దిక్కు లేకుండా జహాపనా తుజే గ్రేట్ అనుకుని 3 Idiots సినిమాలలోకి వచ్చి సరెండర్ అయిపోయారు ప్యాంట్ ఇప్పేసి. ఇప్పుడేమో ఆయన డిక్లేర్ చేసాడు తపేలా ఛానల్లోను. ఆ తపేలా ఛానల్లో కూడా రాచాడు. వాళ్ళని ఏమనలేక డిబేట్లకు వచ్చి మా మీద కలిపడిపోతున్నారు. అవును, మనం చూశాను ఎక్కడ. ఇదేంటో నాకు అర్థం కాలే. ఇప్పుడు వాళ్ళు 80%లో 15 మీ మొఖానికి ఇస్తావు, 5% ఎవరికి ఉపయోగపడినా బీజేపీ వాడికి ఇస్తామని చెప్తుంటే కూడా వీళ్ళకేం పోయింది? గతంలో బీజేపీ వాడు ఇంకా ఆవేశకావేశాలు పోయి ఇంకో 2 కావాలంటే కూడా పవన్ కళ్యాణ్ కడుపు కొట్టే ఇస్తారు వాళ్ళు. గతంలో అదే జరిగింది కదా. ఆ 15లో 2 ఇచ్చి తగలడండి వాళ్ళకని. అసలు మాకు నిన్న మధు అన్నాడు, అది బాగా చెప్పాడు. అరే 21 స్థానాలు గెలిచినప్పుడు 175లో మీకు 21 ఇచ్చారంటే 13%. మీరు ఇంకా లోకేష్ మీకు రికగ్నైజ్ చేసాడు, ఇంకో 2% పెంచి 15% ఇస్తున్నాను అన్నాడు. సో దే హ్యావ్ టు సాటిస్ఫై విత్. ఏమీ లేదు సాటిస్ఫాక్షన్ ఏంటి వాళ్ళకి. బోడిగుండికి 0 చుట్టం ఎలాగొస్తుందో బోడిగుండే నెక్స్ట్ ఎలక్షన్. మీరేదో అనుకుంటున్నారు కూడా 21 స్థానాలు నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ ఎలక్షన్. రైట్. ఇక రైస్ సంస్థ వాస్తవానికి తెలుగుదేశానికి కాస్త అనుకూలంగా ఉండే సంస్థ ఇది. ఆయన ఇప్పుడు సర్వే వచ్చిన ఆ సంస్థ తాజాగా ఒక సర్వే చేసింది. దాంతో పాటు ఇంకోటి కూడా చేశాడు, ఆత్మసాక్షి ఐఐటిఎన్స్కి ధీటుగా ఒకటి చేసి సేమ్ కూడికలో తీసివేతలతో ఒక సర్వే ఇచ్చాడు. అంతేనండి. చాలా మంది ఇలాంటి స్వయం ప్రకటిత అమేధావులు ఈ ప్రయోగశాల ఇదే. సరే, అది వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇక్కడ విషయం ఏంటంటే రైస్ సంస్థ సర్వేలో అవుట్ ఆఫ్ 164 కూటమి ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, 106 సభకు నమస్కారం, 164లో 65% మందిపై తీవ్రమైనటువంటి వ్యతిరేకత అంటే 106 మంది. అదొకటి చెప్పింది. రెండవది జనసేనకు సంబంధించినటువంటి 21 మంది కూడా మారితేనే జనసేనకు గట్టెక్కుతుంది. అంటే ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ అక్కడ చెప్తుంది. ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ రోజుకో పేరెంట్కి వెళ్ళిపోతారు, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్. ఇక ఉత్తరాంధ్రలో 23 మంది ఎమ్మెల్యేల పరిస్థితి అస్సలు బాగాలేదు. ఇది మెయిన్. ముఖ్యంగా ఈసారి శ్రీకాకుళం నుంచి ఏమంటానండి, ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ అయిన కింజరపు ఫ్యామిలీ అచ్చెన్నాయుడు ఇద్దరికి ఇంకా అచ్చెన్నాయుడు ఏదైనా ఇటువంటి ఏమైనా తేడాగా గెలవచ్చు ఏమో అయిపోతుంది. రామ్మోహన్ నాయుడు అయితే సవాలు లేదు. ఉత్తరాంధ్ర అనాలిసిస్ అయితే చాలా క్రిస్టల్ క్లియర్ ఉంది.
ఎందుకు అంత వ్యతిరేకత? చాలా వ్యతిరేకత ఉంది సార్. ఎందుకంటారు? లేదు, ఒక ఒక గ్రౌండ్ రియలైజేషన్స్ అని కొన్ని ఉంటాయి సార్ కొన్ని నియోజకవర్గాల్లో. కానీ రామ్మోహన్ నాయుడు ఇప్పటికి వచ్చి ఓటమి చెందలేదు కదా. అది అంతా నాన్నగారు క్రెడిట్ అండి. అవును, ఇప్పుడు ఆ గ్రేట్ పని చేయదంటారా? చెట్టు పేరు అమ్ముకొని కాయలు కుదరవు. సో ఇప్పుడు ఈ ఓవరాల్గా రైతు సంస్థ సర్వే మీద అభిప్రాయం ఏంటి మీది? వ్యతిరేకత బాగా ప్రజెంట్ చేశాడు అతను. ఓవరాల్గా వ్యతిరేకత అయితే చాలా స్టబర్న్గా ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఎలా కన్సల్టేట్ చేస్తారు అన్నది చాలా ఇంపార్టెంట్. అవును, అది వీళ్ళ మీద ఉంది బాధ్యత. ఈసారి రెడ్డి సామాజిక వర్గం రాయలసీమ అయితే సార్ నాలా పళ్ళు కొరికి పగబట్టున్నారు. కూటమిపై ఇద్దరు లేచారా? లాస్ట్ ఎలక్షన్ చౌదరి సామాజిక వర్గం కట్టుతో గెలిచారు, రెడ్డి నిద్రపోబట్టి. ఈసారి రెడ్డి సామాజిక వర్గం నిద్రలేస్తే మాత్రం రాయలసీమ స్ట్రాంగ్ అవుతుంది. ఆ రాయలసీమ ఒకసారి ఒక సర్టన్ పాకెట్ కనుక జేబులో ఉంటే మిగిలిన గేమ్ చాలా ఈజీ అవుతుంది. జనసేన 21 మందిపై కూడా ఎలాగంటే అదే పారాసైట్ పార్టీ. దానికి పరాన్న బుక్లోనే కొంతమంది ఉంటారు. ఇప్పుడు మీ ఇంట్లో మీ సొట్టపాలు తెచ్చి నెత్తికి పెట్టుకోండి, మీరు ఇస్తేనే అది తింటారు, లేదంటే మీ నెత్తికి వాయిపోయాయి. వాళ్ళ గురించి డిస్కషన్ పెడతారు. నాకు అర్థం కాదు. మా ఫ్యామిలీ మెంబర్స్ అని డిక్లేర్ చేస్తారు. మీరు జనాభా లెక్కలు తిరుగుతున్నారు కదా, డిక్లేర్ చేయండి, ఏమవుద్ది? చేయం కదా అది. సో ఓవరాల్గా వీళ్ళు రైజ్ ఇచ్చినటువంటి సర్వే ఇప్పటికిప్పుడు స్టేటసా, లేకపోతే 2029 నాటికి కూడా ఇదే స్టేటస్ ఉంటుందా? మారుతాయండి ఈక్వేషన్స్. ప్రజెంట్ ఉన్న దానికైతే మాత్రం అబ్సల్యూట్లీ యాప్ట్ ఇట్ ఇస్. ఇట్స్ అన్ యాప్ట్. నేను 2 సార్లు ఈ రీసెంట్ పాస్ట్లో నేను నెల్లూరు 2 ట్రిప్పులు నావి. ఖచ్చితంగా నెల్లూరు చేపలు మళ్ళీ డబ్బాలు రెడీ చేసుకోండి. డబ్బాల్లోకి చేపలు ఎగరబడను, ఇది క్లూ. అంటే ఇప్పుడు రైతు సంస్థ ద్వారా వచ్చినటువంటి సర్వేలో జనసేన 21 కూడా పోతుంది, 21 ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ అని చెప్పి సర్వేలో తేలింది. సార్ గాలికి ఒక ఉన్నడే ఒక నదిలో ఒక బుడగ ఇంత పెద్దదై అలా గాలికి వెళ్తూనే ఉంటుంది. వెళ్తుంటే మీరు అబ్బాబ్బా జనసేన పెరుగుదల చూసారా అంటే ఒకరోజు తుస్సుమంటుంది. అది కరెక్టే. ఒక్క నిమిషం. ఈ లెక్కన ఇప్పుడు ఈ సర్వే ఆధారంగా జనసేన అవసరం తెలుగుదేశం పార్టీకి ఉండకపోవచ్చు. ఎందుకు సార్ మీకు అర్థం కావట్లే? అంటుకట్టిన మొక్కకి పూలు పూయిపోతే ఎరువైపోతే పూలు పూయవు. ఈసారి యాంటీ ఇన్కంబెన్సీని ఎదుర్కోవడానికి మళ్ళీ జనసేన ఇండిపెండెంట్గా నిలబడమంటారు అనుకోండి, ఏమవుద్ది? ఇప్పుడు ఉదాహరణకి ఎంత కాదన్నా సరే 2 పార్టీలకి 40% ఓటు బ్యాంక్ ఉంది సార్. విద్యార్థికి గమనించండి. ఒక 10% ఓటు బ్యాంక్ ఎలా ఉంటుందంటే ఆడికి ఆడికి ఆ రోజు లేడీకి లేచిందే ప్రయాణం వస్తాడు, ఆడు వచ్చాడంటే ఎటు కుడతాడో ఆడికే తెలియదు. తెలుగుదేశం కేసరి తెలియదు, వైఎస్ఆర్సీపీ కేసరి తెలియదు, బీజేపీ కేసరి తెలియదు, కాంగ్రెస్ కేసరి తెలియదు, నోటా కేసరి తెలియదు. ఇది ఒక 10% ఉంటుంది. ఇప్పుడు ఒక 10% యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది, అంతేనా? లేదా భయంకరంగా యాంటీ ఇన్కంబెన్సీ 40%. ఇప్పుడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆల్మోస్ట్ 150 గెలిచిన ప్రపంచం నుంచి చూసాం. లేదా చంద్రబాబు నాయుడు గారి వల్ల 124 కూటమి గెలిచిన దగ్గర కూడా ఈ 2 దగ్గర 40% స్థిరీకరించుకున్నాయి. సో ఇది బేస్ అన్నప్పుడు చంద్రబాబు గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే, లాస్ట్ టైం మీరు ఎన్నైనా చెప్పండి, పవన్ కళ్యాణ్ అనే వాడికి సొంత పెత్తనం ఎలగబెట్టమంటే 5.6% ఓటు బ్యాంక్ని డిస్టర్బ్ చేశాడు యాంటీ ఇన్కంబెన్సీ. అదర్వైజ్ ఇట్ వుడ్ హావ్ బీన్ ఇంక్రీజ్ టు వైఎస్ఆర్సీపీ. మీకు అర్థమైందా? 10%లో ఒక 5 to 6% గ్యారంటీగా డ్యామేజ్ చేసే క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ అని తెలుసుకోండి అందరూ. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, జనసేన అనే పార్టీ తెలుగుదేశంతో ర్యాలీ అయినా తెలుగుదేశంతో ర్యాలీ కాకపోయినా ఆయన ఒరిజినల్ ఓటు బ్యాంక్ దగ్గర 6%. అందుకనే ఎగ్జాము తెలుగుదేశం కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీ కానీ 94 మార్కులకు రాస్తేనే పని అవుద్ది. ఇది వీళ్ళతో తగలడినా వీళ్ళకేం ఉద్ధరించి ఊళ్ళేడి చచ్చిపోయేది ఏమి ఉండదు. అప్పుడు తెలుగుదేశం 100%కి రాసుకోవాల్సి వస్తుంది ఎగ్జామ్. మీకు అర్థమైందా? ఇదే వైఎస్ఆర్సీపీ అనుకోండి, ఈ పవన్ కళ్యాణ్ అనేవాడు అటు ఏడిచినా లేకపోతే ఇండిపెండెంట్గా చచ్చినా ఇది 6%కి మించి పెరగని ఓటు బ్యాంక్ అనుకుని కన్సాలిడేట్ చేసుకుంటే పని సులువు. ఇది ఎటు ఆడమంటే అటు కోత ఆడుతుంది. అదైతే డిఫరెంట్, తిరుగులేదు జనసేన పార్టీ. రైట్. ఇక దేశ పరిణామాలు చూస్తే దేశ రాజకీయాలు, కాక్రోచ్ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఇవాళ జంతర్ మంతర్ పార్లమెంట్ వైపుకి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. ప్రయత్నించారు కదా, వెళ్ళారు. పెద్ద ఎత్తున జనం ఎక్కడి నుంచి వచ్చేసారా అనిపిస్తుంది ఆ జనం చూస్తుంటే. రెండోది సోనం వాంగ్చుక్ ఈ మొత్తం ఎన్డీఏ ప్రభుత్వానికి ఒక షాక్ ఇచ్చే పరిణామంగానే మారుతుంది. నేను ఒక విషయం చెప్పగలను సార్. సోనం వాంగ్చుక్ గారు వాళ్ళ నాన్నగారే ఆయన చేసిన హంగర్ స్ట్రైక్కి 5వ రోజు 6వ రోజు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇందిరాగాంధీ లాంటి నేత ఆయన దగ్గరికి వచ్చి సారీ చెప్పి షిమెలడోన్. ఈయనంత చూడండి, దేవుడు అనుగ్రహంతో ఇన్నాళ్ళు నటించి
సార్థకత తెచ్చుకున్న నరేంద్ర మోడీ అనుకుంటే, ఎందుకంటే ఓ అంటే రాముడు, నిలబడితే రాముడు, కూర్చుంటే రాముడు అంటారు. ఆ రాముడితోనే పెట్టుకున్నారు. అంటే దైవ నిర్ణయం ఉంది వీళ్ళంతా. ఆ ఉండిలోనే కలిబడిపోయారు. కలిబడిపోయినప్పుడు క్షమాభిక్షలు ఉండవు. దేవుడితో గేమ్లు ఆడకండి. తెలుసో తెలియకో ఎన్డీఏ కూటమిలో ఉన్న పాపానికి తెలుగుదేశం కూడా దేవదేవుడైన వెంకటేశ్వర స్వామితోనే గేమ్ ఆడింది. ఇప్పుడు వీళ్ళు అదే గేమ్ ఆడారు. అంచేత ఏమవుతుంది? మాడు పగిలే శిక్షే దేవుడు ఇస్తాడు. ఈ వాంగ్చుక్ గారి ఉద్యమం ఒటుడింతే ఇంతే అన్న దగ్గర ఎక్కడికి వెళ్ళిందంటే పార్లమెంట్ ముట్టడికి వెళ్ళింది. ముట్టడించగలిగారు. ఇవాళ అదేంటిది టియర్ గ్యాస్లు కొడుతున్నారు, లాఠీ చార్జీలు జరుగుతున్నాయి. సార్, ఒక హోటల్ ముందు నుంచి మా ఫ్రెండ్ వాళ్ళు ఢిల్లీలో ఉన్నాడు, 1.5 hour బట్టి ర్యాలీ ఇసుకేస్తే రాలనంత మందితో నరేంద్ర మోడీ కార్టూన్ బొమ్మలు పెట్టి వెళ్తున్నాడు. ఒక్కడు సగ్గమైన ఫోటో పెట్టలేదట నరేంద్ర మోడీది. లోపట ఉన్న పార్లమెంటరీస్ అందరూ ఆ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయకుండా కూర్చుని గోపెట్టలో ఉన్నారంటే వీళ్ళ నియోజకవర్గంలో నెక్స్ట్ టైం ఎవరికి డిపాజిట్లు రావు, ఐఎమ్ నాట్ రాంగ్. వాళ్ళు చాలా తెలివితేటలు వాడతారు. రేపు ఎప్పుడు క్యాబినెట్ రీషఫుల్లో మనోడిని ఎత్తేస్తానికి ప్లాన్ చేస్తున్నారు బండి సంజయ్ని. కానీ వీళ్ళిద్దరి వలన వచ్చే దరిద్రాన్ని ఈ రోజుకి కూడా పార్టీ నిర్వహించుకో వినాశకాల విపరీత బుద్ధులు అని కొన్ని ఉంటాయి సార్. ఎంత డ్యామేజ్ చేయాలో చైనా కోవర్టు, చైనా ఇది అది అని ఏవి పడితే అవి మాడుతున్నారు. ఎంతమందికి తెలుసు సార్ వాంగ్చుక్ గారి గురించి? ఆయన ఒకసారి సింగపూర్ ఎంబసీకి వెళ్ళారు, తెలుసా మీకు? వీఆర్ ప్రివిలేజ్డ్. మీరు మా ఎంబసీకి రావడం, మీరు మా దేశాన్ని విజిట్ చేస్తానడం మా గర్వకారణం అని ₹1 వీసా ఫీజు తీసుకోలేదు ఆయన దగ్గర. మొత్తం సింగపూర్ అంతా ఎంబసీ అంతా చూపించి ఆయనకి అక్కడ ఇన్స్టెంట్గా ఇంచుమించు సిటిజన్షిప్ని ఇచ్చినంత పని చేశారు ఆయనకి. ఆ 3 Idiots సినిమా చూసి తప్పలు కొట్టుకుంటారు కదా అమెరికన్ రోల్ అని. ఆయన నా అదృష్టం, మా ఆవిడ పనిచేస్తాం స్కూల్కి వచ్చాడు ఆయన, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్కి. నేను కలిసాను ఆ మహానుభావుని. సచ్ a సింపుల్ మ్యాన్ ఈస్. When did you meet him? ఒక 2 years బిఫోర్, 2-3 years బిఫోర్. ఎంత సింపుల్ ఉన్నాడు సార్ ఆయన. వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. ఈ కాక్రోచెస్ విల్ బి ఏ థ్రెట్ టు ఎన్డీఏ గవర్నమెంట్ అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా థ్రెట్టే. హౌ? అంటే ఎలక్షన్ కమిషన్లు మిషన్లు ఉంటే మనం ఏం చేయలేం, కానీ ఈసారి మిషన్ అరిచే పరిస్థితి మాత్రం ఖచ్చితంగా ఉంది. వదలరు సార్ ఈసారి. సార్, ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలు. ఎన్నాళ్ళు చలామణి జరిగింది, జరుగుబాటు అంటారు. జరుగుబాటు అంత సుఖం లేదనుకుని భ్రమల్లో ఉన్నారు వాళ్ళు. ఇది చాలా తాత్కాలికం. లాస్ట్ 3 years ఇది.